తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తూ ఉంది. దాని పేరే హైడ్రా. హైడ్రా వచ్చినప్పటి నుంచి చాలా వరకు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అలాగే అధికారంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక దాదాపు దశాబ్దంన్నర కాలంగా కబ్జాలపైన, ముఖ్యంగా చెరువుల కబ్జాలపైన పోరాడుతున్నటువంటి లుబ్నా సర్వత్ పర్యావరణవేత్త మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంటి ఈ పోరాటాలకు ఏమైనా ఇక్కడ ఏమైనా ఏదైనా దొరికిందా? కనీసము పోరాటాల మూలంగా ఏదైనా కూల్చివేతలు జరిగాయా? ఏదైనా చెరువులను కాపాడేటువంటి ప్రయత్నం జరిగిందా? అడిగి తెలుసుకుందాం లుబ్నా సర్వత్ పర్యావరణవేత్తని. మేడం నమస్తే. ముఖ్యంగా అసలు లుబ్నా సర్వత్ అంటేనే పర్యావరణానికి సంబంధించి, ముఖ్యంగా చెరువులను కాపాడడం కానివ్వండి, కబ్జాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, మీ పేరు ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రధానంగా ఈ మధ్య సల్కం చెరువు అలాగే ఓవైసీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో కూడా మీరు కోర్టులో వేయడము, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళడము, పలానాకు సంబంధించి చూసాం. అసలు ఏంటి మీ పోరాటం ఎప్పుడు ప్రారంభించారు? ఏదైనా సొల్యూషన్ దొరుకుతా ఉందా ఇప్పటికైనా? ఇది మోర్ దెన్ 10 years అండి. ఓకే, మోర్ దెన్ డికేడ్ అయిపోయింది. అయితే గత ప్రభుత్వం 10 years ప్రభుత్వంలో అయితే మాకు అసలు అప్లై నో రిప్లై అన్నమాట. పైగా అటాక్ అయ్యేది. మేము ఎక్కడైనా మేము ఆ చెరువు అని చెప్పి మేము వెళ్తే దాని మీద డబుల్ అటాక్ అయ్యి డబుల్ ఎంక్రోచ్ అయిపోవడము. తర్వాత ఎక్కడైనా ఏ కోర్టులో అయినా భూమి మీద గ్రౌండ్ మీదను అంతే, ఆఫీసర్స్ అందరూ ఎంక్రోచర్స్ వైపు, కోర్టుకి వెళ్ళినా కూడా ప్రభుత్వం మొత్తం ఏమో ఎంక్రోచర్ వైపు. అది క్లియర్గా కనిపిస్తూ ఉండేది ప్రతి చోట. సో కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రత్యేక సంస్థని దానికోసం స్థాపించడం, అవన్నీ తర్వాత పర్యావరణం అన్నది, ఈ పొల్యూషను, ఎన్విరాన్మెంట్ అన్న ఆ పదాలు అవి వినలేదు మనము గత 10 ఏళ్ళుగా. ఇప్పుడు ఇవి చాలా ఎవ్రీడే టాపిక్ అయిపోయింది ఇప్పుడు ఇది. అయితే ఇప్పుడు వీళ్ళ ఈ అయినప్పటికీ నేను కొన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అని తెలుసు, ఎంక్రోచర్ ముందు ఉన్నాడు, అయినా ఎంక్రోచ్మెంట్ మీద చర్య లేదు, ఎంక్రోచర్ మీద చర్య లేదు. మరి దాన్ని కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా చెరువుల దగ్గర ఏమో మనుషులేమో ఏడుస్తూ ఉన్నారు. సో ఈ విపరీతంలో నేను ఏమాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే నా ఏదైతే స్ట్రగుల్ అయిందో చెరువుల కోసం, మనుషుల కోసం, అందరి సంవిధానము, చట్టము ఇవి అన్నమాట మనది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే ఎంక్రోచర్ ప్లస్ ఎంక్రోచ్మెంట్ అని ఏదైతే నేను చెప్పానో, ఎంక్రోచ్మెంట్ నెంబర్ 1 మీకు ఓవైసీ వాళ్ళు 11 stories హై రైజ్ కట్టారు డైరెక్ట్గా చెరువు లోపల. ఈ హై రైజ్ని ఆయన అన్ని ఎలక్షన్స్లో ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. అది ఒక ఎంక్రోచ్మెంట్, అది ఇల్లీగల్, అన్ఆథరైజ్డ్. దీని ఏం చెప్పడం కాదు కదా. లోకేష్ చెరువు నేమేమో సురం చెరువు, బండ్లగూడ. ఓకే దాని లోపలేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒఫీషియల్గా ఈ మ్యాప్లో మీరు చూసిన మొత్తం అది చెరువు అనే ఉంది. ఇది ఒఫీషియల్ మ్యాప్. ఈ ఒఫీషియల్ మ్యాప్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే యువతల ఏదైతే ఇక్కడ ఈ పోర్షన్ ఉందో, ఈ పోర్షన్ మొత్తం మేము ఎంక్రోచ్మెంట్ని వదిలి మ్యాప్ వేశారు. ఇది ఎప్పటి సర్వే? ఇది 2014, అంటే 10 years బ్యాక్ ఈ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చెరువులో ఇట్లానే ఉందా, ఇంకేమైనా కబ్జాలకు గురై ఉందా? ఇది చాలా కబ్జాలకు గురి అయిపోయింది. ఈ ఎవరైతే నేను ఫౌండేషన్స్ వేస్తుండగా నేను చెరువు లోపల దిగి ఫొటోస్ సబ్మిట్ చేసి లోకాయుక్తాల్లో నేను ఇది సబ్మిట్ చేశాను. వాళ్ళు ఆఫీసర్స్ కూడా లోకాయుక్తకి ఏమన్నారు, మేము వెళ్ళడానికి భయపడుతున్నాము అని చెప్పారు. వెళ్ళడానికి భయపడుతున్నామని చెప్పినప్పుడు వాళ్ళు లోకాయుక్త తిట్టేసి అప్లికెంట్ లుబ్నా సర్వత్ని ప్లస్ కమిషనర్ లోకేష్ కుమార్ని తీసుకెళ్ళండి అన్నారు. అయితే మేము అందరం వెళ్ళాం. లోకేష్ కుమార్ గారు బిల్డింగ్ ముందు నిలబడి దీనికి అసలు ఒక్క పర్మిషన్ కూడా లేదు అన్నారు. నేను కూడా నా ఈమెయిల్స్ ద్వారా ఆర్టీఐలో వేస్తే ఒక్క పర్మిషన్ ఏమి నాకు రిప్లై కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రిప్లై ఇచ్చే అవసరం మాకేంటి అన్నట్టు కదా గత ప్రభుత్వంలో అయితే. సో అట్లాగా ఇప్పుడేమో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఫెన్సింగ్ ఏం చేశారంటే, గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఇదంతా వదిలేసి ఫెన్సింగ్ చేశారు ఇప్పుడు చెరువు లోపల. అయితే చెరువు దగ్గరికి వెళ్తే మొత్తం ధ్వంసం అన్నమాట. దాని వియర్ ధ్వంసం, దాన్ని అసలు రూపురేఖలు మార్చేశారు. పైగా మీ ఒఫీషియల్ మ్యాప్ని కూడా నేను క్వశ్చన్ చేశాను. ఇక్కడ షైన్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఇది వైశేఖర్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఆయన స్పెషల్ డ్యూటీ మీద ఓఎస్డీగా కూడా పెట్టుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం.
ఓకే. సో ఇట్లా ఆయన చాలా లేక్స్కి ఇట్లా చేశారు, ఆయన ఒకటి కాదు. ఆయన మీద కేసు పెట్టాల్సిందే వైశేఖర్ రెడ్డి. అట్లాగే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారులేండి, తర్వాత చెప్తాను. అయితే ఈయన ఇప్పుడు ఇటు పక్కన ఉన్నది ఇంకా చెరువు ఉంటే ఆ చెరువుని కూడా చిన్నగా చేసేసి FTL పెట్టారు ఆయన. అది కూడా మేము ఈ ప్రస్తుతం హైదరాబాద్కి మొత్తం చెప్పాము, అది కూడా చెప్పాము మేము. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ అని ఒకటి గమనించాలా మీరు. ఓవైసీ ఈ రోజు దాకా మీరు చెప్తుంది తప్పు, నేను చెరువులో లేదు అని ఈ రోజు దాకా చెప్పలే. అది గమనించాలి అందరూ. అటు మళ్ళీ పల్లా గారి నాదెం చెరువు దగ్గర ఉన్న ఎంక్రోచ్మెంట్లో, ఇటు మల్లా గారి ఎంక్రోచ్మెంట్లో పాపం అండ్ వాళ్ళు వాదించుకుంటున్నారు, కమస్ కమ్ డిఫెండ్లో వెళ్తున్నారు. ఇటు ఓవైసీ వాళ్ళైతే అసలు డిఫెన్సే లేదు, అసలు నేను చెరువులో లేను అని కూడా లేదు, ఏమీ లేదు అంటే చెరువులో ఉన్నట్టు ఒప్పుకుంటుంటే ఎంకరేజ్మెంట్ ఉంది. ఎంకరేజ్మెంట్ ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చాము, అది లిఖితపూర్వకంగా ఇక్కడ లేదు. రెండోది ఏమంటే వాళ్ళు 11 స్టోరీస్లో వాళ్ళ స్కూల్ ఉందా, నేను విద్యా కమిషన్కి రాసేసిన, విద్యా కమిషన్కి స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేను రాసిన, బాబు వాళ్ళ స్కూల్ పేరు ఏంటి, రికార్డ్స్లో ఎక్కడుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నాడు, ఆయన ఎప్పుడు ఓవైసీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మతం కోట్ అయినా తొడుక్కుంటారు, లేకపోతే పువర్ పీపుల్ అంటే బీదవాళ్ళు బీదవాళ్ళకి చేస్తున్నా కోట్, అది 2 కోట్లు ఎప్పుడు మారుస్తా తొడుక్కుంటా వాళ్ళు జీవితం గడుపుతున్నారు, పొలిటికల్గా రాణిస్తున్నారు. సో ఇప్పుడు ఏం కోట్ తొడుక్కున్నారు వాళ్ళు, గరీబోళ్ళకి మేము ఫ్రీ చేస్తున్నామని చెప్పి లోకమంతా మహారాష్ట్ర అంతా అవే కైకలా వేస్తూ ఉన్నాడు ఆయన. అయితే పాయింట్ ఏంటి ఇక్కడ, ఏముందండి, ఉందా రికగ్నైజ్డ్ అని బోర్డు మీకు రోడ్డు మీద కాలనీ రోడ్డు వెళ్తూ ఉన్నారు కదా, కాలనీ అని ఎందుకు ఉంది అక్కడ? మరి కాలనీ ఏంటి, లోపల స్కూల్ ఏంటి, ఆ హై రైజ్ ఏంటి, 11 స్టోరీస్లో నువ్వు ఎంతమందికి స్కూల్ చెప్పొచ్చు అసలు? 11 స్టోరీస్లో నువ్వు అపార్ట్మెంట్స్ కోసం కాదని, ఒక రియల్ వెంచర్ కాదని, దాని ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ ప్రూఫ్లు మరి కనుక్కొని అప్పుడు అది స్కూల్లోని నిర్ధారణకు వచ్చామా? ఎంతమంది నాకు అక్కడ నుంచి పబ్లిక్ చెప్తున్నారు, లేదు మేడం మాకు ఫీజు ఉంది, అది ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఫ్రీ ఎవరికి? ఎంతమంది స్టూడెంట్స్? 11 స్టోరీస్లో 200 మందా, 100 మందా? ఏంటి అసలు, ఏం జరుగుతుంది? సో ఇట్ ఈస్ నా దృష్టిలో నేను ఒకటే చెప్తాను, మన ముఖ్యమంత్రి గారు తనకు తాను అర్జునుడిని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు, మనమందరం ఎప్పుడో ఎంతో హర్షిస్తున్నాం. అట్లా అంత పబ్లిక్గా నేను అర్జునుడిని, నేను రక్త సంబంధాలు చూడను, నేను పార్టీ సంబంధాలు చూడను, ఏది చూడకుండా నేను ధర్మం వైపు ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి గారుకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒక మెడికల్ కాలేజ్, పల్లాగారి మెడికల్ కాలేజ్ కానీ, మల్లాగారి కాలేజ్ కానివ్వండి, ఇటు ఓవైసీ స్కూల్ కాలేజ్ కానివ్వండి, జూనియర్ కాలేజ్ కూడా ఉందంట అక్కడ, కాలేజ్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, మీరే ఒక పెద్ద ముఖ్యమైన టీచర్, చీఫ్ టీచర్గా మీరు నేర్పించవలసిన విద్య ఏంటి? పుస్తకాల్లో విద్య కాదు, ABCD కాదు, నైతికత. ఆ నైతికత అన్న విద్య మీరు పడగొట్టి, మీరు పిల్లలకి మీరు ఇల్లీగల్గా ఎంకరేజ్ చేసి ఏం నేర్పిస్తారా? అసలు విద్య నైతికత అని చెప్పి మీరు వాళ్ళని ఏం వ్యవస్థ చేశారో, ఏ హోటల్లో పెడతారు, ఏ ఫంక్షన్ హాల్ ఏం పెడతారో తెలీదు. మీ అపార్ట్మెంట్స్లో పెట్టుకు ఎక్కడైనా వెంటనే 2 days టైం ఇస్తున్నాను, అరేంజ్మెంట్స్ మొత్తం చేసి స్కూల్ షిఫ్ట్ చేయండి, ఇది నేను పడగొట్టాల్సిందే అంటే తెలంగాణలో ప్రతి యువకుడు యువతి నేర్చుకోవాల్సిన అసలైన పాఠం నైతికత. ఆ పాఠం నేర్పించేవారు అవుతారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ఇప్పటికీ మీ ఛానల్ ద్వారా నేను అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఆయన ఇంటెన్షన్ని మనం తప్పు పట్టడానికి లేదు, ఆయన మాటని తప్పు పట్టడానికి లేదు, ఆయన యాక్షన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ నేను ఇంకొక కీలకమైన అబ్జర్వేషన్ ఏం చెప్తున్నానంటే కంక్లూజివ్గా, మన ప్రభుత్వం, మన మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్స్ వీళ్ళు ఒక దృశ్యలో వెళ్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే బ్యూరోక్రాట్స్ దీన్ని ఇంకొక దశలో తీసుకెళ్తున్నారు. దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంకా సల్కం చెరువు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా 3-4 నెలలుగా చూస్తూ ఉన్నాం. మొత్తం చెరువులోనే ఒక ఫాతిమా ఉమెన్ కాలేజ్ సమేదో దానిలో కట్టినట్టుగా, అది ఓవైసీకి సంబంధించింది అన్నట్టుగా దాన్ని కూల్చివేయబోతుంది హైడ్రా అనేటువంటి వార్తలు కూడా చూసినటువంటి సందర్భం. ఈ సల్కం చెరువు విషయంలో మీరు ఏదైనా అబ్జర్వేషన్ చేశారా? దాని విషయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి కానివ్వండి, హైకోర్టుకు కానివ్వండి, లోకయుత్తులో కానివ్వండి ఏమైనా కేసులు నడుస్తూ ఉన్నాయి మీ తరఫు నుంచి? అవునండి, ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఈ లోకేష్ కుమార్ గారు అది అక్కడ ఉండి చెప్పడము, అక్కడ more than 20 to 30 ఆఫీసర్స్ అన్నమాట,
మోర్ దెన్ 20 to 30 ఆఫీసర్స్. ఆ ఆఫీసర్స్ ముందు చెప్పారు, కాకుండా లిఖితపూర్వం కూడా ఇచ్చారు. లోకాయుక్తకి అప్పుడు పీఠం మీద ఉన్నవారు ఆమె ఏం చేయాలా నెక్స్ట్, అచ్చా అది అన్ఆథరైజ్డా, నువ్వు పర్మిషన్ ఇవ్వలేదా, ఆఫీసర్స్ అందరూ అండర్ ఫుల్ ప్రొటెక్షన్ గో అండ్ డెమాలిష్ ఇట్ అని చెప్పాల్సిన లోకాయుక్త గారు 2021 నుంచి ఆయన దాని మీద రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఎప్పటికప్పుడు నేను వెళ్తా ఉంటే, మేడం మీరు రావద్దు మేడం, ఆ ఫైలే బయటికి రావట్లేదు, లోకాయుక్త దాన్ని బయటికే పంపించట్లేదు, రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని 2024ని అది మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినప్పుడు అప్పుడైనా అది పోయి చెరువు మళ్ళీ మనకు దక్కుతుందని అనుకుంటే అప్పుడు కూడా ఆయన ఎట్లా మేనేజ్ చేశాడో తెలియదు. మళ్ళీ ఏమో అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అని చెప్పి అక్కడ ఒక బోర్డు రోడ్ వైపు లేకుంటేను ఎక్కడుంది బోర్డు, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డు ఎక్కడుంది, ఇంటర్మీడియట్ బోర్డ్ అండ్ బోర్డు ఎక్కడుంది, ఏమీ లేదు అక్కడ. రోడ్డు వైపు చూడండి అసలు మీకు ఏమీ కనిపించదు. కొంతమంది చెప్తున్నారు చెరువు వైపు బోర్డు ఉందని, రోడ్డు మీద పెట్టుకుంటారు ఆ బోర్డు, చెరువు వైపు పెట్టుకుంటారు. సల్కం చెరువులో ఎంత మేరకు కబ్జా అయి ఉండొచ్చు అంటారు, మీ దగ్గర మ్యాప్స్ ఉన్నట్టున్నాయి కదా? అవును, సల్కం చెరువుది ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే అండి, ఇదేమో ఒఫీషియల్, ఇది చూడండి, ఇది మీకు చెప్తున్నాను, ఇది ఒఫీషియల్ పింక్ లైన్ ఏంటంటే ఒఫీషియల్గా ఇది బౌండరీ అని ఒఫీషియల్గా ఇచ్చిన ఈ జియో కోఆర్డినేట్స్ మూలాన తీసుకున్న బౌండరీ. ఓకే, కానీ ఇది కూడా తప్పు. ఎందుకు అంటే ఇక్కడంతా ఏమో చెరువు ఇంకా ఉన్నప్పటికీ వీళ్ళు తక్కువ చేశారన్నమాట. ఆల్రెడీ లోపలికి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఆల్రెడీ వీళ్ళు కండోన్ చేశారు. అది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఫెన్సింగ్ మొత్తం ఏం చేశారంటే ఇదంతా ఇప్పుడు ఇది ఇంతకంటే చాలా ఎక్కువ ఉంది ఎంక్రోచ్మెంట్, ఇదంతా వదిలేసి ఇక్కడంతా చైన్ మొత్తం ఇట్లా వేశారు. అంటే ఏంటి, ఇవన్నీ చెరువు కాదు, ఇప్పుడు చెరువు కొత్త FTL ఇక్కడ నుంచి అని చెప్పి ఫెన్సింగ్ ఇక్కడ నుంచి వేశారు ఇప్పుడు వాళ్ళు. అంటే వాళ్ళ మ్యాప్కి విరుద్ధంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ చెరువు విస్తీర్ణకి విరుద్ధంగా ఉంది, ఇప్పుడు మ్యాప్కే విరుద్ధంగా వాళ్ళు ఫెన్సింగ్ చేశారు. అంటే విరుద్ధాలపైన విరుద్ధాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది చాలా ఘోరం. ఇది ఇప్పుడు నేను చెప్తాను అసలు మాట, ఇది ఎందుకు రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది, నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి సౌత్లో 2020 ఫ్లడ్స్ గుర్తు చేసుకోండి మీరు, ప్రాపర్టీలు మనుషులు ఇళ్ళు కొట్టుకుపోయిన సంవత్సరం అది. అయితే 2020లో ఏమైంది, దీని సౌత్లో ఏదైతే ఆ హబీబ్ నగరు, మొహమ్మద్ అలీ నగరు అవన్నీ ఉన్నాయి, దీనికి ఇంకా సౌత్లో ఏమో ఎర్రకుంట షాహీన్ నగర్ ఉంది. షాహీన్ నగర్ ఎర్రకుంటకి ఈ సుల్కం చెరువుకి మధ్యన చిన్న చెరువు ఉంది. ఆ చెరువు అయితే మొత్తం పూర్తి చేసింది, కొంచెం ఉంది, అది కూడా నేను మొన్న పెట్టాను, వీడియో కూడా పెట్టాను, అది ఇది రెస్టోర్ చేయండి అని. అయితే ఇవన్నీ మునుగుతున్నాయి ఎందుకు, వీటి ఇన్ఫ్లో ఛానల్స్ మొత్తం బ్లాక్ అయిపోయి చెరువులోకి రావాల్సిన ఛానల్స్ అన్ని బ్లాక్ అయి ఉంటే అవి మొత్తం మరి ఎక్కడ పోతున్నాయి నీళ్ళని, ఆ కాలనీ లోపల కదా ఉండేది. సో దట్ ఈస్ ద రీజన్ వై 2020 ఫ్లడ్స్లో కూడా అంత మనకి అక్కడ చాలా ఓల్డ్ సిటీలో చాలా బీభత్సం జరిగిన ఏరియా ఇదంతా. సో అది రిస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారము ఓవైసీ బ్రదర్స్ అక్కడ ఉన్నటువంటి MIM లీడర్స్ ఎన్ని చెరువులను ఇప్పటివరకు ఇట్లా చేసి ఉండొచ్చు? ఇప్పుడు మన ముందట కొన్ని చెరువులు అయితే మొత్తం కనబడట్లేదని చెప్తా ఉన్నారు మీరు. ఇంకొకటి ఏమంటే అక్కడ ఆ రెండింటి మధ్య చెప్పాను కదా, షాహీన్ నగర్ సౌత్కి ఉంది కదా, షాహీన్ నగర్ అయితే చాలా చాలా ఉన్నాయి, దాంట్లో మద్రసా కూడా వచ్చేసింది. దాంట్లో వహాబుద్దీన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఫైటర్ ఉండేవాడు అన్నమాట, అది చాలా స్ట్రాంగ్ ఫైటరు. ఆ స్ట్రాంగ్ ఫైటర్ ఏమో ఆయన పోయారు, కానీ ఆయన అసలు ఆయన ఉన్నంత కాలం చాలా ఎన్ని థ్రెట్స్ వచ్చినా నిలదొక్కున్నారన్నమాట. అట్లాగే ఈ సురం చెరువుకి దీనికి ఇటువైపు అన్నమాట వెస్ట్కి పల్లె చెరువు అని ఉంది. ఆ పల్లె చెరువు నా కేసేమో హైకోర్టులో నడుస్తూ ఉంది. అక్కడ లోపలేమో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ అని FTL లోపలికి బఫర్ జోన్ లోపలికి వచ్చేస్తే పరిగెత్తుకుంటూ హైకోర్టులో వేస్తే వాళ్ళేమో బండ్ల కూడా MRO అయితే ఇమీడియట్ రిప్లై అన్నమాట, ఎస్ ఆమె చెప్తుంది పూర్తిగా కరెక్ట్, ఎందుకంటే నేను కూడా చాలా నోటీసులు ఇచ్చాను, ఇది FTLలో ఉంది అని చెప్పేసింది ఆమె. పైన పోర్షన్ ఏమో రాజేందర్ నగర్, అంటే వీళ్ళు చంద్రకళ RDO ఉన్నారు కదా, వాళ్ళు ఉన్న చోట వాళ్ళేమో లేదు నో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్తే వాళ్ళకి నేను రాసేసాను ఫుల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉంది నార్త్ ఆఫ్ ద చెరువులో కూడా మీ పరిధిలో కూడా అని చెప్పి వాళ్ళకి రాశాను. అట్లా వాళ్ళది ఇంకొకటి అది కాకుండా ఇప్పుడు బమురుకున్న దొల్ల ఆగస్టు 10th ఏదైతే పడగొట్టారో మొన్న ఆగస్ట్ 14th నవంబర్కి నా హియరింగ్ అయిందన్నమాట. సో బమ్రుక్ను దోలాలు అయితే మీ అందరికీ తెలుసు, MIM ఇమారతులే పడగొట్టిండ్రు వీళ్ళు హైడ్రా వాళ్ళు. అది కూడా నా కేసు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను వాళ్ళకి అడిగితే, హైడ్రా వాళ్ళకి, నేను NGTకి కూడా. అయితే అది కూడా వాళ్ళు అట్లాగే, అది ఇంకా దారుణం ఏంటంటే ఇట్లాగే సేమ్
కేస్ ఫైల్ అయిన తర్వాత వెస్ట్ సైడ్ మొత్తం ఎంక్రోచ్ అవుతుంటే 2018లో ఎన్జిటి ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ కేసులు అయితే 2023లో వాళ్ళు ఈస్ట్ సైడ్ కూడా ఎంక్రోచ్ చేసి మధ్యలో ఒక చిన్న కుంట వదిలేరు. అది కాకుండా ఇంకా ఇంకా ఫిల్దీ ఏంటంటే వాళ్ళ ఇమారత్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మసీద్లు కట్టారు. ఇప్పుడు ఆ మసీద్ కూడా ఇల్లీగల్. ఆ మసీద్ వెంటనే పోవాలా? మరి వీళ్ళు ఎందుకు మసీద్ ఇయ్యలేదు మరి నాకు తెలియదు. ఆ మసీద్ కాకుండా తొందరగా ఒక రేకులు పెట్టి ఇంకొక ఖైరున్నీసా మసీద్ అని ఇంకొకటి పెట్టి 2-3 తొట్లు అన్నమాట. నేను సర్వే చేసినప్పుడు పడగొట్టే ముందు ఏమీ లేవు. అది చెరువు అండి, అది మసీద్లు ఎట్లా కడతారు? ఇప్పుడు ఒక ఇల్లీగల్ బిల్డింగ్కి ఇల్లీగల్ మస్జిద్కి ఇల్లీగల్ టెంపుల్కి తేడా లేదు. అది నేను కాదు కదా, సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది కదా, అది 15th Amendment కూడా చెప్పింది కదా అది. సో ఇట్లా ప్రతి చోట ఎంక్రోచ్మెంట్స్ అన్నమాట. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎట్లా అంటే దాన్ని కేసు నడుస్తుండగా ఒక ఫ్రేజ్ ఉంది లిస్ పెండెన్స్ అని, ఇలీగల్ టర్మ్. లిస్ పెండెన్స్ అంటే ఏంటి? ఒక్కసారి నోటీస్ కూడా రానవసరం లేదు. కేసు పడింది అంటే కోర్టులో అడ్మిట్ అయిపోయిందంటే అస్సలు అక్కడ ఒక్క చేంజ్ రాకూడదు. అట్లాంటిది వీళ్ళు చెరువు లెఫ్ట్ సైడ్ అని నేను పోతే 2018లో 2023లో వాళ్ళు రైట్ సైడ్ కూడా వాళ్ళు ఎంక్రోచ్ చేసేసి వీళ్ళు సుల్కం చెరువులేమో ఫస్ట్ ఫౌండేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు 11 హై రైస్ కట్టేసి కోహినూర్ దగ్గరికి వెళ్ళి నేను వేస్తేమో దాంట్లో లోపల బీటీ రోడ్లన్నీ వేసుకొని అసలు విపరీతాలు అన్నమాట, ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. హైడ్రాను కూడా మీరు చాలాసార్లు కలిసినట్టున్నారు. మీరు వెళ్ళినటువంటి సందర్భంలో రంగనాథే డైరెక్ట్గా కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమైనా నమ్మకం కలుగుతూ ఉందా మీరు పోరాడుతున్నటువంటి వీటన్నిటి విషయంలో సొల్యూషన్ దొరకడానికి అవకాశం ఉందనేటువంటి నమ్మకం ఏమైనా కలుగుతూ ఉందా? చూడండి, ముఖ్యమంత్రి గారి మాటలకి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ప్రభుత్వం ఏదైతే ఆనరబుల్ మినిస్టర్స్ ఉన్నారో, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో, వీళ్ళ మాట ధోరణి ఒకవైపు ఉంటే బ్యూరోక్రాట్స్ పనులు మరోవైపు ఉన్నాయి. అది నేను ప్రూఫ్తో సహా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దానికి. అధికారులే ఈ ఓవైసీ బ్రదర్స్కి అలాగే మల్లారెడ్డి తదితర ఎవరైతే కబ్జా కోర్లు ఉన్నారో వాళ్ళకు వంత పాడుతున్నారని చెప్తున్నారా మీరు డైరెక్ట్? ఎగ్జాక్ట్లీ, వంత పాడుతున్న నేను చెప్పడం ఏంటండి, అందరికీ కనిపిస్తున్నది అదే కదా. ఇప్పుడు నేను స్కూల్ గురించి ఎన్ని ప్రశ్నలు వేసాను, అవి అన్నీ ఆరాధీయకుండా ఎట్లా డెసిషన్కి వచ్చారు మరి? దట్స్ ద పాయింట్ కదా. సో ఇప్పుడు ఇది సల్కం చెరువు గురించి. ఇప్పుడు నేను కంక్లూజివ్గా బ్యూరోక్రాట్స్ ప్రూఫ్ ఉన్నది ఇంకా దాటుగా నేను ఫినిక్స్ కేసులో చెప్పగలను. చెప్పమంటే చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, 7th October నాడు మా ఫినిక్స్ ఏం చేసిందంటే నార్సింగి చెరువు ఐడెంటిఫైడ్ లేక్ 29859 దాని నంబరు ఐడెంటిఫైడ్ లేక్ ఐడి ఉన్న చెరువులో ఫినిక్స్కి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తే ఫినిక్స్ కడతా ఉంది. అందులో కడతా ఉన్నప్పుడు చెరువుని పూడుస్తున్నప్పుడు చెరువు లోపల దిగి నేను ఎన్జిటీలో వేశాను 2020లో. వేసినప్పుడు వాళ్ళు ఇంకా ఏమీ కట్టలేదు. ఆ టైంలో 2023లో నా కేసు డిస్పోజ్ అయింది. 3 yearsలో నా కేసు డిస్పోజ్ అయింది. అయితే జాయింట్ కమిటీలో ఎవరున్నారు? నా రెస్పాండెంట్స్. ఎవడైతే హెచ్ఎండిఏ, ఎవడైతే కలెక్టర్, ఎవడైతే లేక్ ప్రొటెక్షన్ కమిటీ, వాళ్ళు ఎవరైతే చెరువుని ప్రొటెక్ట్ చేయలేకపోయారో ఆ జడ్జి, ఎన్జిటి జడ్జి ఏం చేశాడంటే వాళ్ళనే జాయింట్ కమిటీలో వేశాడు. నేను ప్రొటెస్ట్ చేశాను. ఎట్లా నువ్వు లీగల్ టర్మ్లో ఉందండి, ఏమంటే నెమో జూడెక్స్ అనేసి. అంటే ఏంటి? నువ్వు తప్పు చేసిన వాడి మీద వాడే జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వగలడు? ఒక కాజ్ మీద అదే పర్సన్ జడ్జి తనే అవ్వలేడు అని చెప్పి చాలా స్ట్రాంగ్ లీగల్ టర్మ్లో వచ్చింది. దానికి విరుద్ధంగా, అసలు జస్టిస్ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ఎవడైతే అధికారులు ఇది నిర్లక్ష్యం చేసి క్రిమినల్గా వాళ్ళు ఎంక్రోచ్మెంట్కి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళనే అందులో పెట్టేశారు. అదొక చాలా పెద్ద తప్పైంది. వాళ్ళు 2 times జాయింట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అన్నమాట. వీ వెంట్ దేర్, ఇన్ ద సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ దెర్ ఈజ్ ఏ వాటర్ బాడీ, బట్ వెన్ వీ వెంట్ దేర్ దెర్ ఈస్ నో వాటర్ బాడీ. అదేంటి? దెర్ ఈజ్ నో వాటర్ అనాలా, దెర్ ఈజ్ నో వాటర్ బాడీ అనాలా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మీరు మోసం చేసుకున్నారు. ఈరోజు అక్కడ సైన్ చేసిన ఆ రిపోర్ట్స్ మీద, దరిద్రపు రిపోర్ట్స్ మీద సైన్ చేసిన ఆఫీసర్ ఎస్ బాలకృష్ణ. ఈరోజు ఆయన ఎక్కడున్నాడు? ఆయన లోపల ఉన్నాడు. మిగిలిన 3 ఆఫీసర్స్ వెయిట్ చేయండి, మిమ్మల్ని అక్కడికే పంపిస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ఇదే కాదు, ఈ ఆఫీసర్స్ ఆ గుంపు ఏదైతే ఉందో, జె కృష్ణారావు అనేసి, చంద్రకళ అనేసి, దాని తర్వాత ఎస్ బాలకృష్ణ, దాని తర్వాత వేరే ఆఫీసర్, ఎంఓఎఫ్లో ఆఫీసర్ ఉన్నాడు అప్పుడు, స్టాలిన్ అనే ఎవరో ఆయన, వీళ్ళందరూ
ఉన్న చెరువుని ఛానల్స్ కనిపిస్తుంటే, ప్రూఫ్లు కనిపిస్తుంటే, వాళ్ళ కలెక్టరే ఒక రిపోర్ట్లో అమోయ్ కుమార్ అంటున్నారు, అమోయ్ కుమార్ చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి. అమోయ్ కుమార్ ఒక రిపోర్ట్లో అయితే చెరువు ఉంది అని చెప్పి దాని ఇది కూడా రాసి ఇచ్చేసాడు, జియో కోఆర్డినేట్స్. రెండవ రిపోర్ట్లో ఏమో నో వాటర్ బాడీ అని రాసేస్తున్నాడు. సో ఇవన్నీ గమనించకుండా జడ్లు ఏం చేశారు, జడ్జి ఏం వాళ్ళని ఏం చెప్పాలా, ఇప్పుడు వాళ్ళని ఎవడ సస్పెండ్ చేయాలా? వాళ్ళు ఇవన్నీ కనిపిస్తుండగా కూడా no, Lubna Sarwat did not supply sufficient evidence. క్లోజ్ అని చెప్పంగానే అప్పుడు ఫినిక్స్ డగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఇదే కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు రండి అసలు స్టేజ్కి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందా, భట్టి ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు అంత పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారా? అందులో నార్సింగి చెరువు ఉంది, పైగా కేటగరైజ్ చేశారు. 100% ఎంక్రోచ్మెంట్లో ఈ చెరువు ఉంది. ఓకే, ఈ చెరువుని 7th అక్టోబర్ నాడు ఆయన అంత పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇస్తే 17th అక్టోబర్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు ఆయన లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా సైన్ చేస్తూ, డైరెక్టర్ ప్లానింగ్ గారు ఆయన కూడా సైన్ చేస్తూ, వాళ్ళు ఎఫిడవిట్ ఏమని సబ్మిట్ చేస్తున్నారు తెలుసా? అసలు లేకే లేదు, ఏమీ లేదు, ఆమె ఎట్లా పోట్లాడుతుంది, ఆమె లేకే లేదు, ఆమెని డిస్మిస్ చేయండి ఆమె కేసు అని చెప్పి ఆయన ఫైల్ చేస్తాడు. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకుంది 100% ఎంకరేజ్మెంట్ ఆయన ప్రూఫ్లతో సహా ఆయన ఇస్తుంటే, ట్రాక్ అన్నది జియో శాటిలైట్ ఇమేజరీ వాళ్ళు ఇస్తూ ఉంటే, వీళ్ళేమో లేదని 17th కూడా 10 days తర్వాత వీళ్ళు ఫైల్ చేస్తారా? అంటే గవర్నమెంట్, ఆనరబుల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఒకవైపు వెళ్తూ ఉంటే, ఈ బ్యూరోక్రసీ అంటే ఎవరు అలనాడు ఇప్పుడు ఎవరు ఉన్నారు వీటన్నిటి మీద? మున్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ ఆయనే. ఇప్పుడు దానాకిషోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముందు ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, అక్కడి నుంచి ఆయనకి ఎక్కడికి తోలిండ్రు, ఆయనకి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్సి ఎండి ఉండే. ఎండీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు? ఉస్మాన్ సాగర్ది నా కేసు నడుస్తుంది, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ది నా కేసు నడుస్తుంది, ఓరా స్పోర్ట్స్, అందుకనే అది పోయింది. అయితే అందులో ఆయన ఏం చేసిండు? ఉస్మాన్ సాగర్ 6300 acres అని చెప్పి ఒక FTL RTA కింద 2013లో ఇచ్చారు, 2019లో ఇచ్చిండ్రు. అయినా అప్లోడ్ చేసి హెచ్ఎండి వెబ్సైట్లో అప్లోడ్ చేసి 6039 అంటే 300 acres ఏకంగా తగ్గించేసిండు. రీనోటిఫై చేయండి, ఇది తప్పు మీరు చెప్తుంది అంటే ఈ రోజు దాకా అది రీనోటిఫై కాలే. ఆయన అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే ఎవడక్కడ దాన్ని నువ్వు రీనోటిఫై చేసి దాన్ని మార్చేది? ఇంకొకటి, జియో కోఆర్డినేట్స్ ఈ రోజు దాకా హిమాయత్ సాగర్వి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి? ఎందుకు అంటే మేమంతా మ్యాప్ చేసి చూసినాం. ఆనంద కన్వెన్షన్ 100% FTL సర్వే కూడా చేసిన, ఆనంద కన్వెన్షన్ లోపలికి వెళ్ళి సర్వే చేసిన, నేను డిజిటల్గా కూడా చూసినాం. మేము మా టీమ్మేట్ చక్రి ఉన్నారు, ఇద్దరం చూసినాం. దాని విలేజ్ రెవెన్యూ మ్యాప్స్ తెప్పించుకున్నాం, అది చూసాం. పట్టణం మొత్తం లోపల కూర్చొని ఉన్నారు ఆయన. సంధ్యా గార్డెన్స్ లోపల ఉన్నది. అట్లా ఇంకా ఎన్నో. ఇంకొకటి, నేను అక్కడ సర్వే చేసినప్పుడు జియో 111 కమిటీలో ఉండి సర్వే చేసినప్పుడు ఒక ఇల్లు ఏదైతే అందరూ హరీష్ గారు ఇల్లు, హరీష్ గారు నేను చెప్పి నాకు పేర్లు చెప్పొద్దు, నేను ఏది ఎంక్రోచ్మెంట్లో ఉంది లేదా అంతవరకే నాకు అని చెప్పి ఈరోజు అది చూస్తే వెళ్ళి జియో కోఆర్డినేట్స్ వెళ్ళి చూస్తే అది మొత్తం దాని ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా FTL బఫర్ జోన్. ఇంకా అడగొద్దు మీరు. ఎందుకు అంటే నేను ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను, వీళ్ళందరూ ఎందుకు FTLలో ఉన్నారు పక్కా. కొంచెం మీరు విస్తీరణ ఏంటంటే, వీళ్ళు అలనాడు ఉస్మాన్ సాగర్ది ఇప్పుడు చెప్తున్న విస్తీరణ, ఇప్పుడు చెప్తున్న హోల్డింగ్ కెపాసిటీ, దాని మెమోరీస్ చూస్తే అది 40 to 50% తగ్గిపోయింది. ఇప్పుడు 3.9 TMCFT అని చెప్తుంటే ఒరిజినల్గా దానిది 5 TMCFT. ఎంత తేడా ఉందండి. అంటే 40% వరకు దానికి విస్తీరణ తగ్గిపోయినందుకు దానికి హోల్డింగ్ తగ్గిపోయింది. ప్రజలకి దాహం నీళ్లు మీరేమో ఆ పూడిక తీయకుండా మెయింటెనెన్స్ చేయకుండా మీరేమో గేట్లు ఎత్తుతారా? ఎప్పటి నుంచి అరుస్తున్నాను నేను అది. ఇప్పుడేమో వీళ్ళని జియో కోఆర్డినేట్స్ ఇవ్వండి మీరు హిమాయత్ సాగర్, నేను మొత్తం సర్వే చేసిన మొత్తం అని చెప్తే, లేదు మేడం ఆ జియో కోఆర్డినేట్స్ అవన్నీ వదిలేండి, మళ్ళీ మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి నాకు హైడ్రాకి ఇప్పుడు అది అప్పచెప్పారు. ఏంటి? రిజర్వాయర్స్ మీరు అప్పచెప్పినప్పుడు నేను చెప్పిన ఒరిజినల్గా ఇవి ఉన్నాయి. ఒరిజినల్గా హిమాయత్ సాగర్ది కూడా ఒరిజినల్కి దానికి చాలా 40% దాకా తగ్గిపోయింది. 40% దాకా మీరు విస్తీర్ణ తిరిగి తీసుకుంటే ఇవన్నీ లోపల దూరవా ఇవన్నీ? మరి అది పాయింట్. మనం ప్రజలకి మోసం చేస్తున్నామండి ఇక్కడ. ప్రజలకి వాళ్ళకి రావాల్సిన హక్కు, వాళ్ళకి ఏ సిటీకి అండి మనం ఒక స్వర్గం. ఏ సిటీకి నది ప్రవహిస్తూ వెస్ట్ సైడ్న 2 డ్యామ్ చెరువు కాదది, రిజర్వాయర్.
ఏ సిటీలో లేని, సిటీకి దగ్గరలో 2 డ్యాములు 2 రిజర్వాయర్లు అంటే అక్కడికేమో వలస పక్షులు వస్తుంటే మనం ఒక స్వర్గంలో ఉన్నామండి. ఆ స్వర్గాన్ని నిలబెట్టుకోవడం చేత కాకపోతే ఏమనాలా నేను, ఎవరిననాలా నేను? ఆ జడ్జెస్ ఒక రకము, బ్యూరోక్రసీ ఒక రకము. ఇన్నాళ్ళేమో ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక దిక్కును, బ్యూరోక్రసీ ఒక దిక్కు అని మీకు ఇప్పుడే ప్రూఫ్లు చూపిస్తున్నాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.